ముఖ్య సమాజం తలదించుకునే విధంగా మహిళల పట్ల ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, బేషరతుగా తాను చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని టౌన్ ఎస్ఐకు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో ఏబిఎన్ పథకం ప్రకారం పనిచేస్తోందని, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ అమరావతిని అడ్డుపెట్టుకుంటోందని విమర్శించారు. మరో 5 ఏళ్లైనా అమరావతి పూర్తయ్యే పరిస్థితి లేదని, వేల కోట్ల రూపాయల దోపిడీకే కూటమి ప్రభుత్వం రాజధాని అవతారం ఎత్తిందని విమర్శించారు. తొలి పలుకు అని చెప్పేసి ఆయనకి నోటికి ఎంత వస్తే అంత చాలా వికృతంగా, చాలా ఇబ్బందికరంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఇబ్బంది పడే విధంగా ఆయన భాషా ప్రయోగం కానీ పద ప్రయోగం కానీ చాలా అసభ్యంగా చేసి ఈ రాష్ట్రంలో సెక్షన్ ఆఫ్ పీపుల్ వ్యక్తిగత జీవితం మీద నిందలు మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. దానికి కారణం ఏంటంటే, దాని ముందు రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడారంటే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆప్షన్ 2 కింద, అంటే ఆప్షన్ 2 ఎందుకన్నారంటే ఆయన ఆప్షన్ 1 కింద వైజాగ్ ఆయన అనుకున్నారు. ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ, పోర్ట్ ఉన్న సిటీ, ఎయిర్పోర్ట్ ఉన్న సిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన సిటీ, కొద్దిగా ఖర్చుతో మనం ఈ రాష్ట్రం అప్పులు లేకుండా, ఈ రాష్ట్రం అప్పులు చేయాల్సిన పని లేకుండా ఈ రాష్ట్రం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆప్షన్ 1 అంటే ఎవరూ ఒప్పుకోలేదు ఆ రోజు. సరే, 2 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ డ్రైన్స్కి, వాటర్కి, పవర్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, బిల్డింగ్స్ కాకుండా రోడ్స్కి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి పాడు చేసి పరిస్థితి వద్దు. మనకి ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ, పోర్ట్ సిటీ మచిలీపట్నం ఉంది, విజయవాడ కార్పొరేషన్ ఉంది, గుంటూరు కార్పొరేషన్ ఉంది. ఆటోమేటిక్గా ఒక 5 నుంచి 10,000 కోట్లు అక్కడ డెవలప్మెంట్కి పెడితే ఆటోమేటిక్గా మనకి ఆదాయం వచ్చే హబ్ కింద తయారవుద్దని చెప్పేసి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడితే, దాని నుంచి ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలా అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసి వ్యక్తిగత విషయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు శ్రేణుల తాలూకు ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళ మాటలు చాలా దురుసుగా మాట్లాడడం, చాలా వికృతంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ వికృత మనస్తత్వం బయటపడడం జరిగింది. కాకపోతే ఒక్కటైతే తెలియజేసుకుంటున్నాను నేను, మీరు ఏదైతే డైవర్ట్ చేద్దామని చెప్పేసి ఈ రకంగా మాట్లాడారో, మేము మాట్లాడిన మాటలు కాదు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రధానమంత్రి గారే మాట్లాడారు ఆ రకమైన మాటలు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా, ఏ స్కీమ్ చేసినా, లేకపోతే ఏ డెవలప్మెంట్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్కామ్ చూసుకుంటారట. ప్రధానమంత్రి గారు స్వయంగా ఆన్ రికార్డ్స్ మాట్లాడారు. ఆయన లబ్ధి చూసుకుంటారు తప్పితే ఈ రాష్ట్ర తాలూకు ప్రజల తాలూకు భవిష్యత్తు, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల తాలూకు లబ్ధి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనే చూడరట. ముందు ఆయన లబ్ధే చూసుకుంటారని చెప్పేసి గౌరవ ప్రధానమంత్రి గారు స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆన్ రికార్డ్స్. మేము కూడా అదే చెప్తున్నాం. 15,000 రూపాయలు ఎస్ఎఫ్టీ, మళ్ళీ ఎస్ఎఫ్టీ 15,000 రూపాయలు కాకుండా మళ్ళీ 2,500 కోట్ల రూపాయలు లిఫ్ట్లకి, ఎలక్ట్రికల్ వైరింగ్కి, లేదా ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్కి ఈ రకంగా లబ్ధి చేకూర్చుకుంటూ పోతున్నారు. హైదరాబాద్ లాంటి సిటీలోనే 4,500, 5,000 రూపాయలు సైట్తో కలిపి, ఈ సైట్ ఫ్రీ, ఇసుక ఫ్రీ. మరి 4,500 ఉన్నది 15,000 రూపాయలకి ఇచ్చి, అది కాకుండా మళ్ళీ లిఫ్ట్లకి, కరెంటుకి, గార్డెన్కి, మళ్ళీ రకరకాలు అలా పెంచుకుంటూ పోతున్నారు. ఏది కూడా బయటికి తెలియనట్లేదు. ఏదో గూడు పుటాని కింద ఈ రాష్ట్ర సంపద అంతా అప్పులు తెచ్చి మొబలైజేషన్ అడ్వాన్సుల రూపంలో వాళ్ళు దోచుకు తింటున్నారు. అది ఆ పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టి ఆయన వైజాగ్ అంటే ఒప్పుకోలేదు. కాబట్టి సరే, ఈ 3 కార్పొరేషన్, ఈ 3 నగరాలను కలిపి 120 కిలోమీటర్ల స్ట్రెచ్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోద్ది. ఓ 10,000 కోట్లు లోపు పెట్టుకుంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందంటే లేదు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం